మరి నిజామాబాద్లో దీక్ష రెండో రోజుకు దీక్షలో మరి 14 రంగాల అధ్యక్షులు కార్మికులు అందరూ మరి కార్మికులు అనేది ప్రభుత్వానికి చిన్న చూపుగా చూస్తుంది కాబట్టి ఈ దీక్ష ఎందు గురించి కూర్చున్నామని అంటే మరి కార్మికులను గతంలో అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి గతంలో మరి మీకు పింఛని కానీ బీమా కానీ నేను రెగ్యులేట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చి 10 లక్షల రూపాయల బీమాతో సహా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు. మరి ఇప్పటికి ఏడాది అయిపోతుంది కాబట్టి మరి మా గురించి ఎక్కడ మాట్లాడతలేడు. మరి ఆ కార్మికుల గురించి మరి ఉరుసుకొని ఎక్కడ చేస్తలేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆడ ప్రధానమంత్రి గారు మరి ఈ సంస్థను తీసుకుపోయి గత సంస్థలన్నింటిను అమ్ముకుంటూ లాస్ట్ ఒక భవన నిర్మాణ కార్మికులు ఉండే ఈ కార్మికులను కూడా మరి అందరికీ ప్రైవేట్ సంస్థకు అమ్మటానికి సిద్ధమైనందుకు దాన్ని వెంటనే స్టేట్ ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వెంటనే దాన్ని రివర్స్ చేసి క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అటువంటి దాన్ని మరి ఇలా కేంద్రంలో ప్రభుత్వం ఉండి మరి కనీసం కార్మికులకు వేతనాలు కూడా ఇవాళ కార్మికుల గురించి పింఛన్లు కానీ మరి ఇటువంటి ఒక మా జీవిత బీమాలు కానీ ఎక్కడ చేసిన ఫంక్షన్ లేకుండా పోతుంది. దాన్ని కత్తమరుపు చేసి మరి బయట దేశాలకు లెక్క అయిపోతుంది. కాబట్టి ఎల్ఐసికి కానీ ఇలా వేరే స్టేట్లకు కానీ ఏ దానికి అమ్మద్దు. మరి దాని కార్మికుల జోలికి వస్తే ఏ ప్రభుత్వం కూడా మరి గతంలో కూడా మరి ఏనాడు కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం మేము ఎంత మొత్తుకున్నా ఆనాడు పట్టించుకోకపోవడం మరి మట్టి కలిసిపోయింది. ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి మరి ఇలా కేంద్రం చేసే అటువంటి పథకాలని ఆ పథకాలను క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా ఈ డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ డిమాండ్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇవాళ అయ్యా మేము ఒకటే కోరేది ఫస్ట్ భవన నిర్మాణ కార్మికులు అనేది కష్టపడి పని చేసే వాళ్ళే. అటువంటి పని వాళ్ళను మీరు ఇంటికొక బెల్ట్ షాపులు పెట్టి మరి బెల్ట్ షాపుల వలన ఇక్కడ మీరు ఇచ్చే పింఛన్లు మరి రైతులకు కూడా మీరు పింఛన్లు ఇచ్చినట్టే ఇచ్చుకుంటా రైతు బంధువులు ఇచ్చుకుంటా కూడా మరి ఆ బెల్ట్ షాపులు అనేది వెంటనే బంద్ చేయకపోతే మేము కూడా కార్మికులం చాలా వరకు చనిపోయేది ఎక్కువ కార్మికులు ఎవరు అంటే భవన నిర్మాణ కార్మికులే. ఈ 14 రంగాల కార్మికులే ఇలా బెల్ట్ షాపులో కొన్ని మంది దాక్కుంటా చనిపోతున్నారంటే మరి వాళ్ళే. కాబట్టి దాన్ని కూడా వెంటనే తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. మాకు కూడా ఒకటి ఏదైతే ఎల్ఐసికి చెప్తారో దాన్ని క్యాన్సిల్ చేయాలి. మాకు 10 లక్షల బీమాని వెంటనే శాంక్షన్ చేసి శాశ్వతంగా కార్డు మాత్రం కంపల్సరీ మాకు కావాలి. ఎందు గురించి అంటే ఇవాళ మామూలుగా అటెండర్గా అసలు జాబ్ చేసిన వాళ్ళకు కూడా రిటైర్మెంట్ కాగానే వాళ్ళకి ఎన్నో ఇస్తున్నారు. మరి అటువంటి మాకు కార్మికులకు కూడా ఖచ్చితంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా ఇటువంటి దీక్షలు చేరేస్తున్నాం. మరి ఇంకా మేము 31 నాడు కూడా కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి మేము దీన్ని తెలియజేస్తాం, ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలుస్తాం. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులు రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితులలో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహించడం కూడా ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం కానీ ఎన్నో హామీలు ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మరి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తనకెళ్ళి కలిసినాం. అయ్యా మా బాధలు ఇవి, మా గోడుకి ఇది, భవన నిర్మాణ రంగాల కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందికరం ఉన్నాయి. మరి అవన్నీ 1996 చట్టం ప్రకారము కొన్ని నెరవేర్చే డిమాండ్లు ఉన్నాయి, ఎక్కడ కూడా నెరవేరుస్తలేరు రాష్ట్ర స్థాయిలో. మరి ఇతర రాష్ట్రాలలో భవన నిర్మాణ రంగాల కార్మికులకు 1996 చట్టము ఇంప్లిమెంట్ చాలా జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతలేదని గతంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినాము. మరి ఇప్పుడు మీరు పీసీసీగా ఉన్నప్పుడు ఓ ప్రతిపక్ష నాయకుగా ఉన్నప్పుడు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు కలవడం జరుగుతుంది. మరి రేపు పొద్దున మీరు వస్తే మాకు ఏ రకంగా న్యాయం చేస్తారో అనేది అడిగితే మా ప్రభుత్వం కూడా ఒకవేళ ఉంటే మీ భవన నిర్మాణ రంగాల కార్మికులకు ఖచ్చితంగా ఒకవేళ సాధారణ మరణం కానీ యాక్సిడెంటల్గా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని తనంతలా తానుగా హైదరాబాదులో పేపర్ స్టేట్మెంట్ కూడా ఇప్పించినది, మా దగ్గర పేపర్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. అయ్యా మరి ఈరోజు ఇంత పరిస్థితి వస్తుంది అంటే భవన నిర్మాణ రంగాల కార్మికులు రోడ్డు మీద పడుతున్నారంటే దీనికంతా మీ ప్రభుత్వాలే. మరి ఈరోజు మీరు వచ్చింది గత ఏడాదికి పైన అవుతుంది కాబట్టి కనీసము ఒక్క భవన నిర్మాణ రంగాల కార్మికుడిని కూడా ఊచెత్తడం లేదు. వారికి కార్మిక శాఖ మంత్రిని కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేరు. వెర్పల్ బోర్డులో నానా రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. మరి చనిపోయిన కార్మికులకు పింఛన్లు రావడం లేదు, ఎక్స్గ్రేషన్ రావడం లేదు, డెలివరీ అయిన వాళ్ళకు రావడం లేదు, పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకు రావడం లేదు, ఇస్తామన్న రూపాయలను కూడా ఇవ్వడం లేదు. మరి రాని ఏ రకంగా మీరు అమలు చేస్తారో మాకు అర్థమవుతలేదు అయ్యా. మరి
కనీసము ఈరోజు ఓ ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతుండు, ఓ డాక్టర్ కొడుకు ఓ డాక్టర్ అవుతుండు, ఓ యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతుండు. మరి భవన నిర్మాణ రంగ కార్మికుడు మేస్త్రి పని చేస్తే మేస్త్రి పని చేయాలన్నా? మా కోరిక అది కాదు. మా పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో మంచి చదువులు చదివి ఒక ఇంజనీర్ కావాలనేది మా ఆకృతి. మరి ఓ డాక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలనే ఆలోచనతోటి మీరు ఒక మా భవన నిర్మాణ రంగ కార్మికుల పిల్లలకు మంచి చదువు చదివించడానికి కార్పొరేట్ కాలేజీలలో చదివిస్తే మా పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మమ్మల్ని పోషిస్తారనే ఆశతోటి మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రిలే దీక్షలు చేస్తున్నామో అది మీరు ఏ పనులు కూడా నెరవేర్చకపోతే 1996 చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ రంగాన్ని ముట్టడిస్తాము. మరి ఒకవేళ మీరు మాకు న్యాయం జరిగితే అదే ఈ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లలో మేమందరము మీకు వెన్నంటూ ఉండి, గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చెప్పారు, మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు వెన్నుదండుగా ఉంటామని చెప్తే మేము ప్రతి నియోజకవర్గాలలో మా భవన నిర్మాణ రంగాల కార్మికులు మీకు వెన్నంటూ ఉండి ఓట్లు వేపిస్తేనే ఈరోజు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారయ్యా. మరి గత రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీ కానీ మరి ఎమ్మెల్సీ కానీ అట్లాంటి ఎలక్షన్లలో ఏదానికి కూడా మా 1996 చట్టం ప్రకారము ఇండ్లు లేని భవన నిర్మాణ రంగాల కార్మికులకు ఇల్లు ఇప్పించే విధంగా ఉండాలి. మరి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యాలు కల్పించాలి, మా పిల్లలు ఒక ఉన్నత స్థాయి ఎదగాలి. కాబట్టి అట్లాంటి మీరు నెరవేరుస్తే ముందు భావితరం కూడా మా పిల్లలు కూడా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటుగా ఉండి మిమ్మల్ని గెలిపించి మెజార్టీతో గెలిపిస్తామనేది కూడా ఈ సభాముఖంగా మేము మాటిస్తున్నాము. మరి అయ్యా దయచేసి మేము మరి వచ్చే 3 తారీఖు నాడు ఫిబ్రవరి 3 తారీఖు నాడు టీ అంజయ్య భవన్ కార్మిక శాఖ జనవరి 31 నాడు మేము టీ అంజయ్య భవన్ని ముట్టడిస్తున్నాము. కాబట్టి కార్మిక శాఖలో కూడా వాస్తవానికి చెప్పాలంటే అక్కడ అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఎవరికి ఇచ్చే పింఛన్లు ఎవరికి వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ కూడా అందడం జరగడం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 31 తారీఖు నాడు మేము అక్కడికి చేరుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి వరకు ఈ జరుగుతున్న లైవ్ ఖచ్చితంగా తనంత వరకు చేరేంత వరకు కూడా మన భవన నిర్మాణ రంగాల కార్మికులు వాట్సాప్లో కానీ ఎన్నో కానీ పంపిస్తూనే ఉండాలి. తన దృష్టికి పోయినట్టయితే మన అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. జై కార్మిక, జై కార్మిక, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, చంద్రమన్న గారి నాయకత్వం, చంద్రమన్న గారి నాయకత్వం, గంగన్న గారి నాయకత్వం, వేరన్న గారి నాయకత్వం, షిండే అన్న గారి నాయకత్వం. జై కార్మిక, ఆరిఫ్ భాయ్ నాయకత్వం. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మిక జిల్లా 3వ రోజు రిలే నిర్వహణ సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులు చంద్రమన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు, మరి అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు, మరి ఫలాలి అన్ని రంగ అధ్యక్ష కార్యదర్శులు మరి ఈ యొక్క దీక్షలో పాల్గొని ఇంకా రేపు కూడా కొనసాగించాలని చెప్పి మనందరికీ పేరు పేరున వచ్చిన వారికి మనం పెట్టినటువంటి డిమాండ్లని ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేసి మనందరికీ శుభవార్త చెప్పాలని చెప్పి రేపు 31 నాడు హైదరాబాద్ పోయి పెద్ద ఎత్తున మరి మనము కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించి ఆ యొక్క విషయాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 2-3 నెలల వరకు ఏ వార్త ఇవ్వకుంటే ఆ 4 నెలల లోపల అసెంబ్లీ ముట్టడి, బహిరంగ సభలు ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్రంలో మహా ధర్నాలు ప్రస్తారోకోలు చేసి మిమ్మల్ని గద్దె దించే పని చేస్తాం. లేదంటే మీ గద్దె కాపాడుకుంటారా, మా అందరికీ రక్షణ ఇవ్వాలా, మాకు సవలతు ఇవ్వాలా, మా డిమాండ్ సాధించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ దీక్ష ద్వారా తెలుపుతుంది. జై కార్మిక, జై జై కార్మిక.